భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్వాపురంకు చెందిన గద్దల నాగేశ్వరరావు, భరత్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తి కలిసి ఇల్లందుకు చెందిన కిషన్ కుమార్కి హెవీ వాటర్ ప్లాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 7 లక్షలు 3 తులాల బంగారం తీసుకున్నాడు. తమకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో గద్దల నాగేశ్వరరావు, భరత్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వాపురంకి వచ్చినప్పుడు డబ్బులు కట్టినప్పుడు నా దగ్గర నుంచి నా సర్టిఫికేట్ జిరాక్సెస్ తీసుకున్న తర్వాతకి పలానా రోజు రమ్మని చెప్పారు. ఫస్ట్ తారీఖు డ్యూటీకి ఎక్కాలి రమ్మని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మా నాన్న డబ్బులు ఇచ్చారు, చైన్ ఇచ్చిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది రమ్మని చెప్పి నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చాను. ఈ రాజారెడ్డి వచ్చి నన్ను ఆ వాటర్ ప్లాంట్ గేట్ లోపలికి తీసుకెళ్ళి నీకు ఎలక్ట్ అయిన కోర్టర్స్ ఇదే అని చెప్పి కోర్టర్స్ చూపించారు. అక్కడి నుంచి గేట్ దగ్గర తీసుకొచ్చి ఆఫీస్ రూమ్ లోపల తీసుకెళ్ళిన తర్వాత ఆయన నన్ను డీటెయిల్స్ అడిగారు. ఆ డీటెయిల్స్ నేను చెప్పాను. సరే ఓకే వెళ్ళు అని చెప్పి బయటకు పంపించారు. దాని తర్వాత నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాజారెడ్డి తీసుకున్న తర్వాత వర్క్ అయిపోయింది వెళ్ళిపోని అన్నారు. కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ రమ్మన్నారు. నీకు కోటర్స్ ఎలర్ట్ అయింది, లగేజ్ పట్టుకొని రమ్మనంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాతకి ఉంటే ఇక్కడుండు అక్కడ వెయిట్ చేయి అని చెప్పి మన ఈ కాలువ దగ్గర వెయిట్ చేయించారు. మనకు స్టార్టింగ్లో కాలువ ఉంది, అక్కడ కాలువ దగ్గర వెయిట్ చేయించారు. నన్ను వచ్చి కలిసి కాసేపు వెయిట్ చేయని చెప్పారు. టైం అయిపోయింది ఒక 2 days ఆగిన తర్వాత రా అని చెప్పి మళ్ళీ పంపించేశారు. పంపించిన తర్వాత ఒక 2-3 సార్లు నేను లగేజ్ తీసుకొని రావడం పంపించడం ఇదే జరిగింది. దాని తర్వాతకి ఇక నాకు ఓపిక లేదు అని చెప్పి నేను పక్కకు తప్పుకుంటే దానికోసం మా నాన్నగారు మాట్లాడారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్ నందు ఇల్లందుకు చెందిన నెలవేని మల్లేష్ ఒక ఫిర్యాదు ఇచ్చినాడు. దాని ప్రకారం అతని కుమారుని ఉద్యోగం కోసం అశ్వాపురం సంబంధించిన గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి అనే 2 వ్యక్తులు హెవీ వాటర్ ప్లాంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తానని చెప్పి సుమారు 7 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బంగారు మంగళసూత్రం కూడా తీసుకున్నారు. అయితే వారిని ఎన్నిసార్లు అడిగినా కూడా ఉద్యోగం ఇప్పించకపోవడంతో, అలాగే వారి మీద అనుమానం రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడించడం జరుగుతుంది. మా అబ్బాయికి పని పెట్టిస్తున్నానని నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది. మా అబ్బాయికి పెళ్లి చూపుల విషయంలో పెళ్లి అమ్మాయిల కోసం తిరుగుతూ ఉంటే అన్న బాబుకు పని లేదని కొద్దిగా ఇట్లా అబ్జెక్షన్స్ వస్తున్నాయి అన్న అని చెప్తే అతను కూడా 2 సంబంధాలు చూశాడు, నాగేశ్వరరావు కూడా, కానీ అవి సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అన్న బాబుకు జాబ్ విషయంలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయితే లేవు కదా, ఇక్కడ మన రాజిరెడ్డి భరత్ కుమార్, అతను 2 పేర్లు ఉన్నాయి, భరత్ కుమార్ రాజిరెడ్డి, అతను మా మిత్రుడు, హెవీ వాటర్ ప్లాంట్లో పనులు పెట్టిస్తాడన్న, చాలామందికి పెట్టించాడని అంటే సరే అని డిసెంబర్లో అతన్ని మేము కలవడం జరిగింది. అయితే మా అబ్బాయికి సెక్యూరిటీ గార్డుగా ఖాళీ ఉన్నాయన్న, అందులో పెట్టిస్తామని చెప్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయంటే 5 లక్షలు ఖర్చు అవుతాయన్న, సెక్యూరిటీ గార్డుగా మేము పెట్టిస్తామని అంటే అన్న మా అబ్బాయి బీకామ్ డిప్లొమా చేశాడు, కంప్యూటర్ మొత్తం వర్క్ వచ్చు, కొద్దిగా అఫీషియల్గా ఏదన్నా చూడండి అన్న, మరీ సెక్యూరిటీ గార్డ్ అంటే కొద్దిగా బాగుండదు కదా అన్న అని చెప్తే సరే అన్న అకౌంటెంట్ సెక్షన్లో సిస్టమ్ వర్క్ ఉందన్న అని చెప్పడం జరిగింది. భరత్ కుమార్ను